హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇక్కడ ముషీరాబాద్లోని వివేకానంద నగర్లో ఉన్నాం. సో గత 2 రోజుల కిందట ఇక్కడ నివాసం ఉంటున్న 23 సోమవారం రోజున 23 కుటుంబాలకు చెందిన ఇళ్ళన్నింటినీ కూడా కూల్చేయడం చూస్తున్నాం ప్రభుత్వం. అంటే ఇది కోర్టు కేసులో పెండింగ్లో ఉండగానే వీళ్ళు కూల్చేయడం జరిగింది. సో మరి 23 కుటుంబాలకు చెందిన మొత్తం అందరూ కూడా రోడ్డు మీద పడుకోవడము, అక్కడే ఫుడ్ కూడా లేదు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ అయితే కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, అసలు ఎందుకు కూల్ చేస్తారు, ఇటువంటివన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీకు విజువల్స్ అన్నీ కూడా మేము క్లియర్గా చూపిస్తాం. నేనేం మాట్లాడతా, ఇది మాకు ఏమన్నా పరిష్కారం దొరికేదాకా ఇక్కడనే ఉంటాం. దాన్ని అయితే సస్పెండ్ చేయాలి, మా ఇండ్లు కూర్చేసిన దాన్ని. అది ఎంఆర్ఆవు కదా, అది చదువుకున్నని మురుస్తుంది. దాన్ని మా ముంగల చేస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. మాకు నష్టపరిహారం జాగా ఎక్కడ చూపించాలి. ఇప్పుడు డబ్బులు కిరాయి కట్టుకోనికే లేవు, ఎవరు ఇల్లు ఇచ్చేటట్టు లేరు. నా కొడుకు పని చేయడు, నా ఒక్క కొడుకు చనిపోయాడు. నేను ఇట్లా కూర్చున్నా. ఇప్పుడు అక్కడ పైసలు ఇచ్చి స్నానం చేసి వచ్చిన 4 రోజులు. స్నానం చేసే దాంట్లో 5 రూపాయలు ఇచ్చి స్నానం చేసి వచ్చిన. నాకు అన్నం పెట్టేటోళ్ళు లేరు ఎవరు. నేను ఇల్లు ఉన్నదని కరెంటు బిల్లు కట్టుకుంటా, దొడ్డు బియ్యం తినుకుంటున్నా. ఇప్పుడు రేషన్ కార్డు కూడా అందులోనే పోయింది. ఇప్పుడు ఏది లేదు, నాకు ఇంటి నంబర్ లేదు. ఆ నోటీస్ పేపర్లు అవి కోట్లనే పెట్టేసినాము. ఇప్పుడు ఏది లేదు, అదే చేసింది. దాన్ని సస్పెండ్ చేయాలి, నాకు పరిష్కారం దొరకాలి, నాకు జాగా దొరకాలి, కట్టుకోనికే డబ్బు దొరకాలి. 85 ఏళ్ళు అందులోనే వండుకొని దాన్ని ముంగల కూర్చుంటాం. ఈ 2 రోజులల్లా అది ఎంఆర్ఆర్ అయ్యింది, చదువుకున్నది అయితే మాకు పరిష్కారం చేయాలి. అది లేకుంటే అది మనిషే కాదు, ఆడదే కాదు. ఆడవాళ్ళు ఎట్లుంటారు, పిల్లలు ఎట్లుంటారు, స్కూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు పిల్లలు. వాళ్ళు పోనికనన్నా ఈ మట్టిలోకి వెళ్ళి ఏం తినబెట్టాలి, మాకు అన్నం ఎవరు ఇస్తారు, ఇప్పుడు వండాలి ఎక్కడ. అది అట్లా చేసింది. అగో మా సామాన్లు చూడు, ఇగో చూడండి, అగో సామాన్లు వాళ్ళని అడిగి ఒక పెట్టినాం. బాత్రూంలోకి రానిస్తారు వాళ్ళు? రానియరు కదా. దానికి తెలవాలి ఆడిదయ్యింది. ముసలోళ్ళం మేము. 85 ఏళ్ళ నుంచి మా అత్త ఎన్ని రోజులు ఉండొచ్చు, వయసులో కట్టుకుందామే. ఇక నేనే ముసలిదాన్ని అయినా ఇట్లా ఊడ్చేయనికి. అప్పుడు లేనిది కరెంటు బిల్లు, రోడ్డు, డేనీసు, బోరింగ్ వేసుకున్నాము. బోరింగ్ కూడా ఉన్నది. మరి అప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఇట్లా గవర్నమెంట్ కన్ను లేవా రోడ్డు చేసినప్పుడు? ఇప్పుడు తీయనికే వచ్చింది. పైసలు ఎవరైతే ఇచ్చి అది చేసిండ్రో వాళ్ళ మాట విన్నది. ఇది గవర్నమెంట్ది కూడా కాదు, ఎవరు గవర్నమెంట్ కూడా చేయబెట్టలేదు, ప్రైవేట్ వాళ్ళే ఏమో చేసిండ్రు. వాళ్ళన్న పరిష్కారం మాకు గట్టియాలి, మాకు జాగా చూపించాలి, మాకు గట్టియాలి, డబ్బులు సాయం చేయాలి. ఫుడ్ దొరుకుతుందా? ఫుడ్ మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరేందయ్యా, కార్పొరేటర్, ఆయన పెట్టిండు. ఎమ్మెల్యే కూడా ఏం చేస్తలేడు, ఆడు కూడా అమ్ముడు పోయిండు. కార్పొరేటర్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? చెయ్యలే. ఆయన దగ్గరికి పోయినా ఏడు వినయన కాదు, ఈయన ఎవరు, ముఠా గోపాల్. మాకు ఇక్కడ ముఠా గోపాల్ ఎమ్మెల్యే. ఆయన మాకు ఏం చెయ్యలే, ఆపలే. ఆయన ఆపితే ఆగుతుండేనంట, ఆయన చెయ్యలే. ఆయన చెయ్యి కూడా ఉన్నది ఇందా. ఆయన అమ్ముడు పోయిండు. మాకు కార్పెంటర్కు మేము ఓటు వేయనేలే, ఆనికేసి గెలిపించినాము. ఆయన మాకు అన్నం తెస్తుండు నిన్న నుంచి. ఆర్డర్ ఇచ్చి వండిపించి మాకు పెడుతుండు అన్నం కార్పొరేటర్. సో మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఇంకొక స్థలానికి కోరుకుంటున్నారా ఇల్లు, లేకుంటే ఇక్కడే కట్టించాలి? ఇక్కడ కట్టించినా పర్వాలేదు, వేరే స్థలం తీసి కట్టించినా పర్వాలేదు. ఆ డబుల్ బెడ్రూమ్లో ఏం పట్టుదల లేదు. ఒకరి మీద ఒకడు ఉండి అది మామూలుగా మేము టేక్స్ కూడా ఉంది మాది. మాకు పరిష్కారం కావాలి, అదే మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు జాగి ఇవ్వాలి, మాకు కట్టుకొని అని చెప్తే ఒప్పుకుంటాం, లేకుంటే ఇక్కడనే కట్టియని. మేము కూడా అంతే సార్. మా మామ వాళ్ళు వచ్చిండ్రు. మా అత్తమ్మనే 80 ఇయర్స్లో చనిపోయింది ఆమె. మా ఆయన 60 ఇయర్స్ చనిపోయిండు. నాకే 60 వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. మాకేమీ ఇంత అన్యాయం జరుగుతుందని మేము కళలో కూడా అనుకోలేదు. పెద్ద పెద్ద వాళ్ళందరి మాటలు, డబ్బున్నోళ్ళు వాళ్ళు ఎట్లన్నా బతుకుతారు సార్. మరీ లేని వాళ్ళు ఇంత ఇంత చిన్న పిల్లలు, వీళ్ళు స్నానాలు చేయకుండా ఎట్లా అయిపోయినరు. ఇవాళ పోయింది పిల్ల స్కూల్కి. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? మాకు ఈ నష్టపరిహారం ఇప్పించండి, మాకు స్థలం ఇస్తే మేము ఎక్కడైనా అప్పసప్ప చేసి ఎట్లన్నా కట్టుకుంటాం.
దానికన్నా సాయం చేయండి. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎన్ని రోజులు ఉంటాయి అవి? అందులో కూడా మాకు నష్టం జరిగినప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? మీరు ఇవి పోయినాయని డబల్ బెడ్రూమ్ ఇస్తుండ్రు, అవి బాగాలేకపోతే ఎట్లా? ఇక ఇద్దరం బీపీ గోళీ వేసుకోవాలి, బీపీ గోళీ లేదు. 3 రోజుల నుంచి నాకు థైరాయిడ్ గోళీ లేదు. ఇవన్నీ ఎట్లా సమకూరుస్తాయి మాకు? మా చిన్న పిల్లల్ని, మా కొడుకును వాళ్ళని వేరే దగ్గర పంపించినాం వాళ్ళ అమ్మల ఇంటికి. వాళ్ళ అమ్మల ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళు పనులు చేసుకుంటారు. నేను పని చేసినామని డుమ్మ కొడితే రానిస్తారా పనికి వాళ్ళు? అట్లా జరుగుతుంది. జర మీరే ఏదైనా న్యాయం చేయండి, దీనికి కొంచెం మంచిగా అర్థమయ్యేటట్టుగా రాయండి మీరు. థ్యాంక్ యూ. కొలువులు ఉండొద్దు అది. పిల్లలు ఎక్కడ ముషిరాబాద్ గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ ముషీరాబాద్. ఈ రోజు వెళ్ళింది, ఇవాళ పోయినావు కదా? పోయినా 2 days స్కూల్ నుంచి పోతలేను, ఇవాళ నుంచే పోయినా. అటు అటు గుడి కాడ ఉన్నారు కదా, ఉంచుకుంటున్నా. ఆడ బిల్డింగ్లో వండుకున్నా, ఆడ చెద్దరు వేసుకొని. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు పాప హోటల్లో పనిచేస్తారు, హోటల్లో పనిచేస్తారు వీళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ. అక్కడిక్కడ తిరుక్కుంటా. అక్కడ ఉప్మిచ్చిండ్రంట, తిన్నది, ఉప్మతో తిన్నది. ఇంత డబ్బు ఈ పిల్లకు తెచ్చింది డబ్బల. బకెట్ల ముఖం కడుక్కుంటుర్రు, ఆ కాంప్లెక్స్లే కడుక్కుంటున్నాం. ఫీవర్ వస్తే పిల్లలు ఎక్కడికి వెళ్తారు చెప్పు? ఎలా ఉంటుంది? చిన్న పిల్లలు కలిసి వీళ్ళకి ముఖం చూసిన కనికరం రావట్లేదా వాళ్ళకి? మాకైతే న్యాయం చేయాలి. పాపం పిల్లలనే చూసి కనీసం కనికరిస్తుంది. ఆమె పిల్లలు ఉంటే కనీసం పిల్లల ముఖాలన్నా చూడాలి కదా. అది కనీసం వాళ్ళు చూడండి, వాళ్ళ పేజ్ చూడండి ఎలా ఉన్నాయి. వాళ్ళ మమ్మీ డాడీ హోటల్లో జాబ్ చేసి మరీ ఇది చేస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి చెప్పండి? హోటల్లోనే పని చేస్తారు. వాళ్ళకి షెల్టర్ కూడా లేదు, ఎవరికి షెల్టర్ లేదు ఇక్కడ. ఎలా ఉంటాయి చిన్నపిల్లలను వేసుకొని? జాగిచ్చి కట్టుకొని ఇక డబ్బులు శాంక్షన్ చేసినా మేము ఓకే అంటాం. తీసేసినట్టు కాదు కదా, మా సామాన్లతోనే తీసేస్తే మావి ఎన్ని సామాన్లు అలా పోయినాయి? అగో ఈ ఇల్లు మాది, అందులో ఎన్ని పోయినాయి? వస్తువులు కొన్ని కింద ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డు లేదు, మాకు ఏ అడ్రస్తో మళ్ళీ వస్తుంది? మేము కొత్త సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు మాకు ఎట్లా వస్తుంది? ఇన్ని సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. మరి మాకు ఒక డోర్ నెంబర్ అనేది ఉండాలి కదా, మేము పొదుపులు తీసుకుంటాం, అవి ఎట్లా మాకు వస్తాయి ఇప్పుడు? నెక్స్ట్ అట్లా చేసింది అదే కావాలి మాకు. అన్నిట్లల్లో మాకు డబ్బు సాయం చేయాలి, మాకు జాగ సాయం చేస్తే మేము కట్టుకోగలుగుతాం. అది ఇడియకున్నా దూరం ఇవ్వాలి. డబ్బు అయితే అవసరం. తిననీక కూడా తిండి లేదు, అప్పు ఎవడిస్తాడు ఇప్పుడు గోడలల్లో? నాకు కూడా పుడుతుందా? 10 రూపాయలు ఇవ్వాలంటే ఇల్లు లేనిది ఎవరు ఇస్తారు? అన్ని ఉన్న వాళ్ళకు దొరకడమే కష్టం ఉంది, మరి మాకెట్లా ఇప్పుడు? ఆ పిల్లల పనులు మానుకున్నారు. కొంచెం కూడా జాలి ఏం లేదా? చూస్తలేరా? సీఎం కూడా చూస్తలేరా? ఇంతమంది చెప్పండి, సీఎం చూస్తలేరా? ఏడ్చి ఏడ్చి బాధతో ఇట్లానేనా? చెప్పండి, మీరే చూడండి. ఇక్కడ అక్కడ వర్క్ చేస్తున్నారు, ఆ ధూళి, చిన్న పిల్లలు. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు, మాటలు కూడా రావట్లేదు చెప్దామంటే. బాధతో ఏడ్చి కూడా మాటలు అస్సలకి రావట్లేదు. సీఎం కొంచెం కూడా దయచేసి, ఇంకా నేనేం మాట్లాడలేదండి నిజంగా.